మిగిలిన కృష్ణా జలాల వాటా తెలంగాణకు 131 టీఎంసీలు, ఏపీకి 27 టీఎంసీలు అంటూ కృష్ణానది యాజమాన్య బోర్డు స్పష్టీకరించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి విశ్వవిద్యాలయాల ప్రక్షాళన, రాజకీయాలకు అతీతంగా వర్సిటీలకు కొత్త వీసీల ఎంపిక, 9 వర్సిటీలకు నియామకం పూర్తి, ప్రతిభకు పట్టం కట్టిన కూటమి సర్కార్, జాతీయ విద్యా సంస్థల నుంచి 2, ఢిల్లీ, హైదరాబాద్, ఉస్మానియాలకు చోటు, నియామకాల్లో సామాజిక సమతుల్యం, సుదీర్ఘ కసరత్తు చేసిన మంత్రి లోకేష్ అంటే జగన్ ప్రభుత్వంలో రాజకీయ కేంద్రాలుగా మారిన విశ్వవిద్యాలయాలు గాడిన పెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. యూనివర్సిటీలకు కీలకమైన వైస్ ఛాన్సలర్ నియామకాల్లో రాజకీయాలకు తావు లేకుండా ప్రతిభకు ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలకు వీసీలు నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. వాళ్ళు 2 జాతీయ విద్యా సంస్థల ప్రొఫెసర్లు ఉండగా ఢిల్లీ, హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక్కొక్కరు చొప్పున నియమితులయ్యారు. సామాజిక సమతుల్యం పాటిస్తూ 9 మందిలో 3 బీసీలు, 1 ఎస్సీ, 1 ఎస్టీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2 కమ్మ, 1 కాపు, 1 బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రాంతాల మధ్య కూడా సమానత్వం ఉండేలా అన్ని ప్రాంతాలకు వీసీల నియామకాల్లో ప్రాధాన్యత ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ సామాజిక సమతుల్యత బాగుంది. 3 బీసీలు, 1 ఎస్సీ, 1 ఎస్టీ, తర్వాత 2 కమ్మ, 1 కాపు, 1 బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడు. మరి రెడ్డి సామాజిక వర్గం ఎక్కడికి పోయింది? రాష్ట్రంలో వాళ్ళ జనాభా ఎంత ఉంది, కానీ వాళ్ళకి సంబంధించి ఏ ప్రాధాన్యత లేదు కదా. కాబట్టి ఇక్కడ సామాజిక సమతుల్యత అన్నటువంటి పాయింట్ ఒక ఆస్పెక్ట్. ఇంకోటి విశ్వవిద్యాలయాలకు సంబంధించి కొత్త వాళ్ళని నియమించడం, అది కూడా రాజకీయాలకు అతీతంగా. వాస్తవంగా ఇంతకుముందు ఉన్నోళ్ళు కూడా రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి వాళ్ళే, కాకపోతే ఆ తర్వాత రాజకీయ పార్టీల కార్యకర్తలాగా పనిచేశారు. అలా వీళ్ళు ఉండకుండా ఉండాలని కోరుకుందాం. లోకేష్ చేసినటువంటి కసరత్తు సక్సెస్ కావాలని కోరుకుందాం.